గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం మనతో ట్యాంక్ బండ్ శివన్న వాళ్ళ భార్య మనతో కూర్చొని ఉన్నారు, సతీమణి. ముఖ్యంగా 140 మందికి పైగా ప్రాణాలు కాపాడాడు ట్యాంక్ బండ్ దగ్గర ఎవరైతే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని. అదేవిధంగా కొన్ని వేల శవాలు తన చేతులతో బయటికి తీయడం జరిగింది. కొన్ని శవాలు పడగానే తీశాడు, కొన్ని డీకంపోజ్ అయ్యి కనీసం పట్టుకోలేని పరిస్థితిలో ఉన్న శవాలను కూడా బయటికి తీయడం జరిగింది. అలాంటి వ్యక్తి భార్య అసలు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఎప్పటి నుంచి ఇదంతా శివన్నకి సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఏ స్థాయిలో ఉంది, అంటే ఏ విధంగా ఉంది వాళ్ళ మనుగడ అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాము. అక్క అక్క ఎలా ఉన్నారు? రీసెంట్గా బ్రహ్మానందం గారు శివన్నను పట్టుకొని హక్ చేసుకోవడము, ముద్దు పెట్టుకోవడము, అర్జున్ గారిని కలవడము ఎలా అనిపిస్తుంది అక్క? అంత పెద్ద గొప్ప వ్యక్తులు శివన్నని ఈ విధంగా రిసీవ్ చేసుకోవడము. బ్రహ్మానందం గారు, అర్జున్ గారు అంటే వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. మేము అనుకోలేదు అంత దూరం పోతాము వాళ్ళు మమ్మల్ని పిలుస్తారని. దానికైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు అతను మా హస్బెండ్ని అభ్యాయంగా చూసి పిలిచి ఆయన మమ్మల్ని అసలు టచ్ చేస్తాడని కూడా అనుకోలేదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు, ఎన్నో ఘోరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చారు. అరే నేను ఓపెన్గా చెప్తున్నాను అక్క, మీరు బాధపడద్దు. శవాలను బయటికి తీసుకునే వ్యక్తి అని చెప్పేసి మిమ్మల్ని ఎంతోమంది కించపరిచే విధంగా మాట్లాడారు. ఆ విషయం నాకు తెలుసు, అన్నతో నేను చాలాసార్లు మాట్లాడాను. అంటే ఆ స్థాయి నుంచి ఇంత గొప్ప వ్యక్తి పట్టుకునే స్థాయికి వచ్చాడంటే మీకు ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా. మాకు ఫీల్, నేను నా భర్త ఈ పని చేయకపోతే ఇంకా ఏ స్థాయిలో ఉంటుంటునో, లేకుంటే ఈ 10 మందికి తెలుసునో తెలియకపోతుంటునో కానీ ఇప్పుడు మాత్రం మేము 10 మంది గుండెల్లో ఉన్నాం. అది అంటే మీకు దక్కాల్సిన గౌరవం దక్కింది అని అనుకుంటున్నారా? నాకైతే ఒక భార్యకి భర్త ఇచ్చే గౌరవం ఏంటంటే 10 మందిలో తను నా భార్య అని చెప్పుకున్నాడు చూసినావా. నాకు ఈ జన్మకి నాకు ఈ గౌరవం చాలు. అంటే ఎప్పుడు అసలు శివన్నని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది? మీ పెళ్లి టైంకి శివన్న ఇదే విధంగా శవాలను బయటికి తీస్తూ ఉన్నాడా? నా పెళ్లి కాకముందు కూడా తను ఇదే పని చేస్తున్నాడంట, నాకు తెలియదు. ఓకే, మాది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్. మా ప్రాపర్ వచ్చి యాదగిరిగుట్ట. అతను ఇక్కడే ఉంటాడు, తనకు ఎవరు లేరు. తల్లి ఒక అమ్మ ఉంది, అమ్మని ఇప్పుడు మేమే చూసుకుంటున్నాము. మాది యాదగిరి నరసింహ స్వామి మమ్మల్ని లవ్ మ్యారేజ్ చేసి మమ్మల్ని కలిపిండు. అది లవ్ మ్యారేజ్ చేసిన మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెలిసింది నాకు ఇట్లా డెడ్ బాడీలు తీస్తాడు. ఏంటి మరి మీ పరిస్థితి ఏంటంటే ఎన్నో కళలు కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలనుకొని ఉంటారు. అరే ఈ విధంగా వచ్చి శవాలను బయటికి తీస్తున్నాడు అంటే నా రిలేటివ్స్, మీ రిలేటివ్స్కి, మీ చుట్టాలకి ఏ విధంగా కన్వే చేశారు, ఒప్పించారు? నేను ఒకటి ప్రేమించిన నేను ఆయనని. ప్రేమ అంటే ఇక్కడ ఉంటది, మనసులోకి వెళ్ళి ఉంటది. అది ప్రేమించిన మనిషి ఏది కావాలన్నా కానీ మనం ఇవ్వడం మన హక్కు. అంటే నేను ఒప్పుకున్నా. ఎట్లా ఒప్పుకున్నానంటే ఒక 2-3 సార్లు చూసినా నేను అతను చేసే పని. కానీ కొన్ని రోజులు అనిపించింది నాకు ఇది మంచిగా లేదు, అరే ఈయన శవాలు తీస్తున్నాడు, మా 10 మంది చూస్తే ఏమనుకో గలీజ్గా ఉంటుంది అట్లా ఆలోచించిన. కానీ మళ్ళీ నేను కొన్ని రోజులు తర్వాత ఆలోచించిన ఏమని, మనం చనిపోతే మన ఇంట్లో వాళ్ళే పట్టుకోరు. అది ఎందుకు పట్టుకోరు? ఏదో శుద్ధి అది ఇది అని పట్టుకోరు. ఈయన ఎందుకు పోతున్నాడు, దీని వెనకాల ఏముంది అని ఆలోచించి తర్వాత వచ్చినాక అడిగిన, బావా నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అంటే, నాకు వచ్చిన కష్టం ఇంకొకరికి రావద్దు. ఏమైంది నీ బాధ? తన తమ్ముడు కూడా అట్లా వాటర్లో చనిపోయిండు. ఆ తల్లి వేదన, ఆ తల్లి బాధ చూడక తను కూడా వేరే వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి ఈ సేవ ఎన్నుకున్నాను. సరే నువ్వు ఎన్నుకున్న సేవ బాగుంది, మరి ఇప్పుడు మనకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి అని అడిగినా నేను. మన పుట్టబోయే పిల్లల పరిస్థితి అంటే నేను మంచిగా చదివిపిస్తా, నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయిలో పెట్టను అని చెప్పి అన్న
మీ సైడ్ ఒప్పుకున్నారా మరి ఇట్లా అంటే ఇతను చేస్తున్నారు కదా మీ ఫ్యామిలీ సైడ్? మా ఫ్యామిలీకి కొన్ని రోజుల తర్వాత తెలిసింది అతను బయట తీయడము శవాలను తీసి. నేను పోయి చెప్పుకున్నా, నన్ను మా వాళ్ళు నా ఇంటికి రానిచ్చినా రానియకపోయినా నా భర్త చేసే పని నాకు గౌరవంగా అనిపించింది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు కాపాడము ఎవరి వల్ల కాదు, డాక్టర్ చేస్తాడు, లేదంటే ఆ దేవుడు కరుణిస్తే అది అవుతుంది. కానీ నా భర్త ఒక వాటర్లో దూకి మన కళ్ళ ముందర ఒక మనిషి ప్రాణాలను కాపాడుతున్నాడు, ఆయన ప్రాణాలు అడ్డం వేసి అంటే నాకు చాలా గౌరవంగా ఉంది. ఓకే. సో పిల్లలు ఎంతమంది? నాకు వచ్చి 4 కొడుకులు 3 బిడ్డలు. 7 మంది 3 బిడ్డలు 7. ఓకే. మరి కష్టం అనిపించట్లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళని చూసుకోవడం కావచ్చు, పిల్లల్ని చదివించుకోవడం కావచ్చు? కష్టం అంటే మామూలే నాన్న. అయ్యో ఇప్పుడు కష్టము దేవుళ్ళకే కష్టం ఉంటది, మనకెంత కష్టం. నాకైతే కష్టం ఉంది, కానీ నా భర్త ముందర నేను అదేం చెప్పుకోను. అది నా భర్తకు నాకు ఇది కష్టంగా ఉందని కూడా నేను చెప్పాను. ఎందుకంటే తను చేసేది మంచి పని, తనని ఇంకా బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి. చదువుతున్నాడా తమ్ముడు? ఇప్పుడు నా పెద్ద కొడుకు సెకండ్ చూస్తున్నాను, శివన్నతో పాటు ఆయన కూడా దిగి శవాలను బయటికి తీయడము, హెల్ప్ చేయడము, ఆ శివాన్ని చూస్తున్నాను. నా పెద్ద కొడుకు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయి కూడా ఇప్పుడు 3 years అయిపోతుంది. ఆయన కూడా ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళ డాడీ ఒక రోజు వాటర్ లో దూకి ఒక అమ్మని కాపాడినప్పుడు ఇక్కడ షోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ వెనకాల చువ గుచ్చుకుంది. ఈ షోల్డర్లోకి వెళ్ళి ఇటు వెనకాల సైడ్ వచ్చింది, ఇట్లా దిగిపోయింది. అది చూసి చెల్లించిపోయింది మా బాబు. ఇంకా నేను కూడా ఆ టైంలో చాలా బాధపడ్డా, నా భర్త బతుకడా అని. అది చూసి మా బాబు, అమ్మ డాడీ ఒకడు పని చేస్తున్నాడు, డాడీతో ఎంతవరకు అయితే అంతవరకు చేస్తున్నాడు, నేను కూడా పోతా డాడీతో అని చెప్పి మా పెద్ద బాబు కూడా చదువు ఆపేసి తను కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు ఇంత ప్రమాదాలు ఉన్నాయి కదా, మీరు ఎలా ఒప్పుకుంటున్నారు? అంటే ఇలా చేస్తే ఇప్పుడు తెలియదు ఆ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ప్రమాదాలు అంటే వస్తాయి నాన్న. ఒకప్పుడు నా భర్త చనిపోయేతోడే బతికిండు. ఈ వాటర్ వల్ల ఏమంటారు దాన్ని, ఇన్ఫెక్షన్ అయ్యి బాడీ మొత్తం వీక్ అయిపోయి 6 నెలలు బెడ్ మీద వండుకొని లేవకుండా అయిపోయాడు. అప్పుడు కూడా ఏదో ఆ సీకులు తీసుకొని చిన్న చిన్న పని చేసుకొని బయట అంటే కాదు, ఈయన ట్యాంక్ బండ్ పైన ఒక చిన్నది నీళ్ళ బాటిల్ అమ్ముకుంటా నేను నా భర్తను కాపాడుకున్నా. అయినా కానీ నేను ఆ పని ఆపొద్దు అని చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అది మంచి పని, ఒక ప్రాణం కాపాడడము. ఒక ప్రాణం లేని మనిషిని వాళ్ళ ఇంటికి మనం చేర్చేంత వరకు, ఇప్పుడు మనం ప్రాణం పోతుంది, మన దగ్గర ఏం ఉండవు, ఏం లేనప్పుడు మనం ఏం చేస్తాము? అనాథ శవంగా పోవాల్సిందే. కానీ ఆ శవాన్ని తీసి మనం బయట పెడితే ఏదన్నా ఒక చిన్న ఫ్రూట్స్ దొరుకుతుంది కదా, మళ్ళీ పిఎస్ వాళ్ళు వాళ్ళ ఫ్రూట్స్ తీసి పెడతారు. ఆ ఆఖరి చూపన్న వాళ్ళు చూసుకుంటారు కదా, ఆ చూపులో ఉన్న పుణ్యము నాకు నా పిల్లల కోసం. అక్క ఇంకో విషయము అంటే, మీరు ఫేస్ చేశారో లేదో మీకు చెప్పారో లేదో తెలియదు, ఒకసారి మీరే నాకు చెప్పుకుంటూ బాధపడ్డారు, మీకు గుర్తుందో లేదో కూడా తెలియదు. చనిపోయిన వ్యక్తులకి చేతులకి రింగులు కావచ్చు, మెడలో దండలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి. అంటే మీ మీద కూడా అప్పుడు ఎవరో కామెంట్ చేశారని విన్నాను. అంటే అవి తీసుకుంటారు వీళ్ళు, వాళ్ళకేమైంది పైసలు వస్తాయి, వాళ్ళు తీసుకొని అమ్ముకుంటారు అని చెప్పేసి కొంచెం వచ్చింది అక్కడ. నలుగురు 4 మాటలు మాట్లాడతారు కానీ చేసే వరకు ఎవరు చూడరు కదా. అలా తీసుకునేదాన్ని అయితే నేను బిల్డింగ్లు కట్టించుకుంటుంది. చనిపోయిన వ్యక్తులకి చేతులకి రింగులు కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు మన పిఎస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా, వాళ్ళకి తీసి ఇచ్చేస్తాం కదా మేము. అంటే ఎలా అనిపిస్తుంది ఇంత చేస్తున్నా గానీ తీసుకుంటారు, తీసుకొని డబ్బులు పోగేసుకుంటారు, రింగులు ఉన్నప్పుడు దాచిపెట్టుకుంటారు అన్నప్పుడు మీకు ఏ విధంగా ఉంది? మనకు ఏంటంటే చూడు నాన్న, ఆ శవాన్ని ఒకటి బయట తీసి ఇచ్చేంత వరకే మన బాధ్యత, మన పని. వాళ్ళ వస్తువులు మనం తీసుకుంటే మనకేమొస్తుంది చెప్పండి? ఒక మాట మనం తీసుకుంటే ఏమొస్తుంది? నాకే ఏమి లేకనే నేను నా పిల్లలను రోడ్డు మీద పెట్టుకొని బతుకుతున్నా. అలాంటివి నేను తీసుకుంటే ఈ స్థాయిలో ఉండకపోతుంటుంది. అంటే నేను అడగడం కదా, ఒక చిన్న క్లారిటీ వ్యూవర్స్ కూడా. ఇప్పుడు చాలా మంది నిజమే అనుకుంటారు కొంతమంది, దాన్ని బట్టి నేను చెప్పాను.
వాళ్ళెవరు నిజం అన్నా అనకపోయినా మేము చేసే వరకు మాకు నేను తెలుసు, నిజాయితీగా ఉన్నా. మేము నిజాయితీగా ఉంటాము. ఆ పోలీసు వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుసు. ఉమ్. అది చూసే జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఉమ్. మేము ఏమేమి తీసిస్తున్నాము ఏమేమి అంటే ఆడ ఉండే ఆ ఎవిడెన్స్ వలన వాళ్ళకి దొరుకుతాయి కదా, అవి మేము తీసేసుకుంటే వాళ్ళు ఎట్లా, మేము చేసిన పని వేస్ట్ కదా, మేము ఎందుకు తీసుకుంటాము, మాకేం అవసరం. ఓకే, అంటే శివన్న చేసిన ఈ పనులను గుర్తించి పాకిస్తాన్ కూడా ఒకసారి వెళ్ళొచ్చాడు. అన్న చేసే వరకు వల్ల ఉమ్. చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళే గుర్తించి పలానా పని చేస్తున్నాడు అని చెప్పి అంత దూరం తీసుకెళ్లి అవార్డు ఇప్పించడం. పాకిస్తాన్ లో అవార్డు వచ్చింది, పాకిస్తాన్ బార్డర్ లో. పాకిస్తాన్ మన ఇండియా పాకిస్తాన్ ఇండియా Okay. బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్. ఓకే సరే, ఇది సోను సూద్ గారు కూడా షాప్ పెట్టించారు అని చెప్పేసి, అదే విధంగా ఒక ఏదో ఇస్తే అంబులెన్స్ కి పెట్టారు అని చెప్పేసి విన్నానక్క, ఏంటి ఆ స్టోరీ అండి? మీడియా మిత్ర దయ వల్ల మాకు మా ఆయన పేరు బయటికి రావడం జరిగింది. దానివల్ల ఏమైందంటే బయట నుంచి ఇంత మాకు డబ్బు వచ్చింది. దాన్ని ఏం చేసినామంటే ఆ డబ్బు మేము వాడుకోవద్దు, మాకు ఆ పేరు వల్ల వచ్చింది కాబట్టి మేము వాడుకోవద్దు అని చెప్పి, ఇంకా నలుగురికి యూజ్ అవుతుంది అని చెప్పి అంబులెన్స్ తీసుకోవడం జరిగింది. మీకు వచ్చిన డబ్బుతో అంబులెన్స్ తీసుకున్నారు, ఎందుకు? ఇక్కడ పనికి వస్తుందని చెప్పి, మీ సేవకు పనికి వస్తుంది. ఇక్కడికి మా సేవకు పని. నైస్. ఇలాంటి వాళ్ళని రింగులు దొంగతనం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు. సరే, అయ్యో చేసే వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు కొంతమంది అంటారు కదా, మంచిగా బతక వాళ్ళని చెడగొట్టేటోళ్ళు ఉంటారు అని. ఏదో మేము మాకు దోచిన సాయం మేము చేస్తున్నాం, అది ఎందుకు చేస్తున్నాము, అనాథాలుగా పోవద్దు. నా భర్త చిన్న ఉన్నప్పటి నుంచి బాధపడుతున్నాడు, ఆ బాధ ఇంకొకరికి రాకూడదని చెప్పి పెట్టింది. కానీ ఇలాంటి దొంగతనాలు మీద మోపుతారని చేస్తారు ఎవరన్నా. ఓకే అక్క, సో మొత్తానికి ఇప్పుడైతే అంటే నాకు చాలా మంచిగా అనిపించింది, అరే ఇంత రోజులు గుర్తింపు లేదు కానీ అంత గొప్ప వ్యక్తి శివన్నని పిలిచి ఇట్లా మాట్లాడటం అని, అంటే వీళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది, ఇలా ఫ్యామిలీ చేసిన సేవను గుర్తిస్తున్నారు అని చెప్పేసి నాకు చాలా మంచిగా అనిపించింది. అది నీకు మంచిగా అనిపించింది, చూసే వాళ్ళకి అందరికి కూడా మా ఇంప్రెషన్ ఏంటంటే ఈ సూసైడ్ అనేది ఒకటి ఆపేసుకోవాలి. ఏదన్నా మనము మన ఇంట్లో గొడవలు సహజమే అయితేనే ఉంటాయి, ఎందుకంటే ఆడవాళ్ళం కాబట్టి మనమే అన్నిటికీ అర్థం చేసుకొని ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న విషయాలకి మనమే అర్థం చేసుకోవాలి. దానివల్ల ఎంత పెద్ద బాధ వచ్చినా కానీ ఒక 5 నిమిషాలు ఆగి దాని గురించి ఆలోచించి ఏ ప్రాణాలు పోయే డిసిషన్ మాత్రం తీసుకోవద్దు. మన వెనక మన పిల్లలు ఉంటారు, మనల్ని నమ్ముకున్న భర్త ఉన్నాడు, మనల్ని కన్న తల్లిదండ్రులు ఉంటారు. మనల్ని కన్న తల్లిదండ్రి కాదు, మనల్ని చూసుకునే అత్త మామ లాంటి తల్లిదండ్రులు కూడా మన దగ్గర ఉంటారు, మన మీద నమ్మకం పెట్టుకొని. కానీ ఈ ఒక్క క్షణికావేశం అనేది మన దగ్గరకు వస్తుంటది. అది వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండి ఆలోచించి ఈ సూసైడ్ ప్రాణాలు పోయే పని ఆలోచించొద్దు. దానికి మనము ఆలోచిస్తే ఎన్నో మార్గాలు ఉంటాయి, దాన్ని పట్టుకొని మనము ముందుకు నడవాలి. కానీ ఈ సూసైడ్ అనేది మాత్రం చేసుకోవద్దు. మన వెనకాల పిల్లలు ఉన్నారు, మన బంధువులు ఉంటారు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మన ప్రాణాలు తీసుకునే ఉద్దేశం మాత్రం చేసుకోవద్దు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే, ప్రాణాలు తీసుకునే పని మాత్రం చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, అంటే నాకున్న కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అడగడం జరిగింది. మోస్ట్లీ అక్క ఎక్కువగా టీవీలో కూడా అన్నుంటేనే మాట్లాడేది, కొన్ని మాట్లాడుతుంది కొన్ని మాట్లాడలేదు, అందుకే నేను ఇక్కడ పిలిచి అడగడం జరిగింది. సో వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉన్నా కూడా భర్తకి భార్య సపోర్ట్ చేస్తూ తను చేసే మంచిలో ఈ విధంగా తోడుగా ఉండి, ఈమె కూడా స్టార్టింగ్లో కొంచెం వద్దు అని ఆపినామె ఇప్పుడు ఆయనతో పాటు శవాలను బయటికి తీసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించడంలో, అదేవిధంగా ప్రాణాలు కాపాడంలో తోడుగా ఉంటుంది కాబట్టి, సో రియలీ హ్యాండ్స్ ఆఫ్ అక్క, మీరు చేసిన పనులు ఈ విధంగానే కొనసాగించండి, ఎవరేమన్నా పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే మాకు ఈ రోజు తెలిసిన న్యూస్ ఏంటంటే మీ ప్రజలు మీడియా మిత్రులు అందరి దయ వల్ల ఈరోజు మాకు సీఎం సార్ పిఏ ఫోన్ చేయడం జరిగిందంట కాదు, నా భర్త ఫోన్ చేసిండు.
అమ్మ శివ నీకు అక్కడ పరిస్థితి ఏంది అని అంటే, సార్ మాకు ఒక్కటే ఏం లేదు, నా భర్త ప్రాణాలకు తెగించి పని చేస్తున్నాడు, ఇప్పుడు నా కొడుకు కూడా అదే పనే పట్టుకున్నాడు, వాళ్ళకి ఏ హాని కాకుండా చూసుకుంటే నాకు చాలు సార్. నా జీవనాధారం ఇక్కడ చిన్నగా షాప్ పెట్టుకున్నా. ఇంకొకటి ఏంటంటే నా భర్త చనిపోయినవి కొంతమంది ఉన్నవి సేవ్ చేసినవి కొన్ని పోస్టర్ ఒకటి ఉంది పెద్దది, దాన్ని తీపివేయడం జరిగింది. అదొక్కటి పెడితే అది చూసి సూసైడ్కు వచ్చి దాన్ని చూసి వెనకకు పోయి మళ్ళీ మాకు ఫోన్ చేసి అన్న మేము చనిపోతే ఇలా ఉంటుంది అని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. అదొకటి నిలబెట్టించే బాధ్యత తీసుకోండి సార్. మీకు చెప్పేది ఇది ఒకటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.